నమస్కారం. అందరికీ నమస్కారం అండి. 2019-2024 మధ్య రాష్ట్రంలో ఆబ్కారీ రంగంలో భారీగా జరిగిన దోపిడీ, అవినీతి, అక్రమాలపై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం సమర్పిస్తారు. అధ్యక్ష, మనం నిన్నే ఈ హౌస్లో చెప్పాం, ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ కూడా ఇమ్మీడియట్గా పెట్టుకోలేకపోతున్నాం, 2 నెలల తర్వాత వస్తామని ఈ హౌస్ని చెప్పడం జరిగింది. అదే సమయంలో నిన్న కేంద్రం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా కొన్ని అనౌన్స్ చేశారు. దానికి మనందరం కూడా హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశాం. అయితే ఈరోజు మనందరం కూర్చొని ఆలోచించుకోవాల్సింది, కేంద్రం ఇచ్చిన ఇంకొక విధంగా మనం మేనేజ్ చేసిన అది తాత్కాలికంగా వెసులుబాటు అవుతుంది. మనం కష్టపడి సంపాదించుకుంటే తద్వారా వ్యవస్థలన్నీ మెరుగుపరిచి ఆదాయాన్ని పెంచుకోగలిగితే అది శాశ్వతంగా వెసులుబాటు వస్తుంది. గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, దీనివల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత కోలుకొని దెబ్బతిన్నామో ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే పోలవరం పైన ఒక శ్వేతపత్రం, అమరావతి విధ్వంసం పైన ఒక శ్వేతపత్రం, విద్యుత్ శక్తి పైన ఇంకొక వైట్ పేపర్, మొత్తం సహజ వనరులు, ఇసుక లేకపోతే భూగర్భ ఖనిజ సంపద, భూములు ఏ విధంగా దోపిడీ అయినాయో దానిపైన కూడా ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేశాం. ఈ వైట్ పేపర్స్ అన్నీ పబ్లిసైజ్ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం, ఈ రాష్ట్ర సభ, శాసనసభ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. పరిపాలన అనేది ప్రజల కోసం చేయాలి. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, సమతుల్యంతో ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ సంపద సృష్టించే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ 5 ఏళ్లలో జరిగిన పని మనం చూస్తే 25 సంవత్సరాలు కూడా కోలుకోలేని దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. అందుకే అధ్యక్ష, ఎన్నికల్లో కూడా చెప్పాం, పాలన ఎలా ఉండకూడదో గత 5 సంవత్సరాలు అంటే 19-24 పాలన ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుంది. పాలకుడు ఎలా ఉండకూడదో దేశ రాజకీయాల్లో 19-24 ఒక కేస్ స్టడీగా ఉండే అవకాశం వస్తుంది. జనరల్గా మనం ఆలోచిస్తే అధ్యక్ష, ఒకసారి మనం చూసినప్పుడు కొంతమంది అవసరాలకు తప్పు చేస్తారు, ఏదో అత్యంత అవసరం వచ్చి తప్పు చేస్తారు. కొంతమంది అత్యాశతో తప్పులు చేస్తారు, ఇంకా ఎక్కువగా. కొంతమంది ఉన్మాదంతో తప్పులు చేస్తారు, డబ్బుల ఉన్మాదంతో. ఈ 5 సంవత్సరాలు జరిగింది డబ్బుల ఉన్మాదంతో, వ్యవస్థల్ని సర్వనాశనం చేసి సమాజాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఏమైనా పర్వాలేదని జరిగే పరిస్థితి వచ్చింది. అందులో బాధతో, ఆవేదనతో ఈరోజు నేను ప్రవేశపెట్టే ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ, ఎక్సైజ్ పైన వైట్ పేపర్. దీన్ని ఇక్కడుండే సభనే కాదు, రాష్ట్రంలో ప్రజానికం కూడా, దేశంలో ఉండే ప్రజలు కూడా దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక వ్యక్తి ఇన్ని చేయగలుగుతాడా, ఇన్ని దుర్మార్గాల్ని చేసి మళ్ళీ తమాయించుకొని మాట్లాడతాడా అనే దానికి ఇది ఒక కేస్ స్టడీ. నేను 40 ఏళ్ళలో చూశాను. ఏ వ్యక్తి కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ మంత్రి కూడా ఎలాంటి దుస్సాహసం చేయరు, ఎలాంటి దుర్మార్గాలు చేయరు. దానికి ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరేది అర్థం చేసుకోమని కోరుతున్నాం. అర్థం చేసుకుని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం మనందరి బాధ్యత. మన మీద ఓట్లేశారంటే ప్రజల ఆస్తులకి ఒక ట్రస్టీగా ఉంటామని, వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇస్తామని ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. అది వచ్చినప్పుడు మనం కానీ జరిగిన అన్యాయాలు కూడా ప్రజలకు విడమరిచి చెప్పలేకపోతే తద్వారా వాళ్ళల్లో కూడా ఒక అవగాహన రాదు. ఆ అవగాహన రానప్పుడు మనం కూడా వారికి అన్యాయం చేసిన అవుతాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నిన్నే విష్ణుకుమార్ రాజు గారు అడిగారు, ఇప్పుడు కూడా ఎట్లా వేశారు ఓట్లని. ఆ ఓట్లు వేయడానికి కారణం ప్రజలు కాదు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అవసరాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులుగా ప్రజా చైతన్యం తేవడంలో మనం ఫెయిల్ అయితే ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. అందుకే చాలాసార్లు చర్చ చేశాం. ఎవరైతే నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి. నేరస్తుడే రాజకీయాల అధినేత అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే, పాలకుడైతే ఇంకేం జరుగుతుందో గత 5 ఏళ్లలో మనం చూసాం. ఈ విషయాన్ని అందరం అధ్యయనం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడ నేను తీసుకున్న దాంట్లో అందరికీ అర్థమయ్యేట్టుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చా. మీరు ఒకసారి చదవండి. చదివిన తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ కావాలంటే మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఈ 7 వైట్ పేపర్స్ కానీ మీరు చదివితే ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో, ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈరోజు మనందరం కూడా రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచింది. గెలిచిన తర్వాత అఖండ విజయం, ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. కేంద్రంలో నిన్న బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టి మనకు డబ్బులు ఇస్తే మనం ఆనందపడ్డాం, ధన్యవాదాలు తెలియజేశాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ పాయింట్లో 1 by 1 నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీరు కూడా ఫాలో కావాల్సిందిగా, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్, ఆ రోజు చెప్పింది మొదటి పాయింట్ ప్రామిస్ చేయడం. ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం. దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాడ్యువల్గా తగ్గించేస్తాం. 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం. అది ప్రామిస్ చేశారు. దానిపైన షాపులు 4,380 షాపుల్ని 2,934 చేసి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసి 3,392గా పెంచారు. దాని పేరు ఏపీటీడీసీ టూరిజం పేరుతో ఒక 458 షాపులు ఇచ్చారు. బార్లు 2019లో ఎన్ని ఉన్నాయో 840 ఉంటే ఆ 840 అట్లనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపాన నిషేధం, కమిట్మెంట్ లేదు. అదే మరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు. పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం, అక్కడ మొత్తం మ్యానిపులేషన్కి, పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్ ప్లాన్డ్, ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు. దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది. మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం.
మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు. 1-2%గా 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబెడితనం కూడా వస్తుంది. అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ARET ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జీవో నెంబర్ 30/9/2019 కేటగిరీ వారిగా అక్కడ పెట్టారు. మీరు IMFL, FL అని పెట్టి 60-90 మిల్లీలీటర్స్, 180, 375, 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు, 60-90. అదే కిందికి వస్తే 4/5/2020 వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు 128. అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40, 80, 80, 160. అదే మరిగా 100 రూపాయలది 240, 250, 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/2020 129 జీవో నెంబర్. 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20, 40, 40, 80, 80, 160, 160, 320, 240, 480, 480, 960. అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేయడు ఈ పనులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం, మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగింది, వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు. ఆ వ్యవస్థ కూడా నేను చెప్తాను. SCB బిట్వీన్ May 2020 టు July 2020 ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ 321% పెరిగాయి. నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే 426% పెరిగాయి. మంత్లీ యావరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ స్మగిల్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ 2012% పెరిగాయి. అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది. సీజర్ ఆఫ్ వెహికల్స్ 636% పెరిగింది. ఇవన్నీ కారణం తెలంగాణ, కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్. తమిళనాడు, ఈవెన్ ఒరిస్సా అన్ని దగ్గర నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. దీనిపైన GOMS నెంబర్ 256 తీసుకొచ్చారు 3/9/2020. అది తీసుకొచ్చి మీరు అక్కడ చూస్తే మళ్ళీ సేమ్ రేట్లు అప్ టు 120 రూపీస్ ఉండేది 10 రూపాయలు తగ్గించారు. 200, 180 మిల్లీలీటర్స్ ఉండేది 30 రూపాయలు తగ్గించారు. అట్లా కంటిన్యూగా తగ్గించుకుంటూ 1000 మిల్లీలీటర్స్ ఉండేది మాత్రం తగ్గించలేదు. అన్ని రేట్లు అదే వారుగా 2 తగ్గించారు, 2 పెంచారు. దాని కిందన మళ్ళీ SCB reported that due to large difference between the MRPs of medium and premium bands as compared to neighboring states, huge smuggling register అయింది. 1211 కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ వచ్చాయి. ఏది 40 రూపాయలు 40 రూపాయలు పెంచారు, అందులో ఎక్కువగా స్మగ్లింగ్ జరిగింది. దానిపైన మీరు చూస్తే మళ్ళీ అప్ టు 150, అబోవ్ 150, 200 మాత్రం పెంచకుండా మిగిలిన 10 50, 60, 100, 110, 200, 220, 400, 440, 540, 590 పెంచారు. ఇది కూడా మీరు చూసినప్పుడు 1 మంత్ పైది 9, 3, 9, ఇది 29, 10. అంటే 1 మంత్ 10 days 15 daysలో పెంచారు. నెక్స్ట్
ఇక్కడ ఈ ఇన్కన్సిస్టెన్సీ పాలసీలో మీరు చూస్తే ఇలిసిట్ లిక్కర్ డిస్టిలేషన్ రాష్ట్రం మొత్తం 1,78,00,000 లీటర్లు సీజ్ చేశారు 19-24 లోపల. ఎన్డీపీఎల్ 66% పెరిగింది కంపేర్ టు 14-19కి. ఇంక్రీజ్డ్ క్రైమ్ 64% పెరిగింది. అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ 52 నుంచి 54% పెరిగింది. ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ 161% ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్ 14-19 కంటే ఇది కంపేర్ చేసి వచ్చింది. సివియర్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ పూరర్ సెక్షన్, అది ఎంత దుర్మార్గం చేశారంటే అది కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను. ఇక్కడ మిల్టన్ ఫ్రీడ్మ్యాన్ ఎకానమిస్ట్ నోబెల్ లారెట్ అతను చాలా స్పష్టంగా చెప్పాడు, వెన్ యూ ఇంపోజ్ ట్యాక్సెస్ అనే ప్రోడక్ట్ లైక్ ఆల్కహాల్, it is essential to consider the broader economic and social impacts. Excessive taxation can drive markets underground, leading to increased crime and health risks అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనకు కూడా అర్థమవుతుంది ఇది, కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు 19-20 పర్ పర్సన్ ఫర్ ఇయర్ లిక్కర్ కన్జంప్షన్ చూస్తే పర్ క్యాపిటా కన్జంప్షన్ 5.55, 20-21లో తగ్గింది, 21-22లో మళ్ళా పెరిగింది, 22-23కి 6.03 లీటర్లు పెరిగింది, 23-24 6.23 లీటర్లు ఉంది. అంటే వీళ్ళు చెప్పింది క్లెయిమ్ కన్జంప్షన్ ఆల్కహాల్ తగ్గుతుందని, తగ్గిస్తామని రేట్లు పెంచి, ఇక్కడ జరిగింది కన్జంప్షన్ పెరిగే పరిస్థితికి వచ్చేది. నెక్స్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది, అవి కూడా ఉన్నాయి. మీకు నేను చెప్పిన ఐడియాస్ మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మీ ఐడియాస్ కూడా ఇస్తే దీన్ని ఒక పగడ్బందీగా పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎస్సీబీని ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. 41 జీవో నెంబర్ 95/2020 డెడికేటెడ్ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్, డీజీపీ ఎక్సెప్షన్ సెక్రటరీ, ఐజీ ర్యాంక్ ఆఫీసర్, హెచ్ఓడి, 70% క్యాడర్ అంటే 4,393 మందిని వీళ్ళ అద్దరులో తీసుకొచ్చారు. 208 ఎక్సైజ్ ప్రొవిషన్ స్టేషన్స్ అన్ని వాళ్ళ అద్దరులో పెట్టారు. దీని ఆబ్జెక్టివ్ చూస్తే ఇల్లీగల్ లిక్కర్ని కంట్రోల్ చేయడం, ఇలిసిట్ డిస్టిలేషన్ని కంట్రోల్ చేయడం, స్మగ్లింగ్ లేకుండా చూడడం, బూట్ లెక్కింగ్ లేకుండా చూడడం కోసం చేశారు. కానీ మీరు అక్కడ పక్కన చూస్తే గంజాయి ఈ సమయంలో 27% పెరిగింది. ఎన్డీపీఎల్ లిక్కర్ సీజ్డ్ 66% పెరిగింది. నెంబర్ ఆఫ్ కేసెస్ 64% పెరిగాయి. నెంబర్ ఆఫ్ అరెస్ట్ 161% పెరిగాయి. 2017లో ఐడి ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేస్తే నవోదయం కింద, తర్వాత రాను రాను ఇష్టానుసారంగా పెరిగింది. ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్లో రీస్ట్రక్చరింగ్ వల్ల కోఆర్డినేషన్ కూడా లేకుండా పోయింది. కమిషనర్ ఎక్సైజ్, ఎండి ఎస్బిసిఎల్ ఆయన పెద్ద లీడర్ని తీసుకొచ్చాడు, ఐఆర్టీఎస్ ని తీసుకొచ్చారు. అతను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ స్పెషలైజ్డ్ సర్వీస్ని తీసుకొచ్చారు ఇవన్నీ చేయడానికి, వ్యాపారం చేయడానికి. అదే మరి డీజీ పోలీస్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, టోటల్ కన్ఫ్యూజన్. కానీ వీళ్ళకి కావాల్సిన పని అయింది, పర్ఫార్మెన్స్లో టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ దీంతో ఏం జరిగింది రెవెన్యూ అని మీరు చూస్తే, మొదటిది బ్లూ తెలంగాణ, తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్ర. నైబరింగ్ స్టేట్స్లో ఆదాయం పెరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గింది. తగ్గిన ఆదాయం వీళ్ళ పాకెట్లకి వెళ్ళాయి. ఎంత దుర్మార్గం అంటే ఇది ఫిగర్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వస్తాం అన్నీ ఉన్నాయి మీకు అన్నీ. ఇక్కడ మీరు చూస్తే ఇయర్ బై ఇయర్ లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ అండ్ ఇన్కమ్. నేను మొత్తం 14-15 తీసుకున్నాం.
5 ఏళ్లు తీసుకుంటే 4,680 కోట్లు డిఫరెన్స్. 14-19 మనకు తెలంగాణకి. 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నాయి, పాలసీ ఒకటే. ఆ రోజు ఈఎన్ఏ కూడా నేను తీసుకొచ్చిన పాలసీనే, అదే వాళ్ళు అమలు చేశారు. 5 ఏళ్ళు కూడా మనం ఇక్కడ అమలు చేశాం. ఇక్కడికి వచ్చే కొందికి రెవెన్యూ ఎన్ని 42,762 కోట్లు డిఫరెన్స్. 10 టైమ్స్ పెరిగిపోయింది. ఒకే సంవత్సరం 4,500 కోట్లు. ఇంకొక 2021లో మీరు చూస్తే 8,456 కోట్లు. తర్వాత 21-22లో 9,798 కోట్లు, 9,470 కోట్లు, 10,506 కోట్లు. తెలంగాణకు ఇక్కడ డిఫరెన్స్. ఇక్కడ 58% పాపులేషన్, అక్కడ 42% పాపులేషన్. పాలసీ వ్యత్యాసం వల్ల ఈ దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు మొత్తం కాస్ట్ అన్ని తీసేసిన తర్వాత ఎంత ప్రభుత్వానికి రావలసిన డబ్బులు తగ్గిపోయిందని చూస్తే 18,860 కోట్లు. 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఈరోజు బాండ్స్ డబ్బులు ఇస్తారంటే మనందరం చాలా అప్రిషియేట్ చేశాం. ఇక్కడ ఒక్క పాలసీ వల్ల ఒక్క డిపార్ట్మెంట్లో మనం కోల్పోయింది 5 ఏళ్లలో 18,560 కోట్లు కోల్పోయాం. మినిమం, ఇంకా ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ మొత్తం లెక్క ఇదైతే వాల్యూమ్, ఇది ఐఎంఎఫ్ఎల్ వాల్యూమ్ 14-19 131 lakh కేసెస్. తర్వాత మనం కానీ ఇది కరెక్ట్గా జరిగి ఉండాల్సింది 3,324 lakh కేసెస్. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే 18-19కి 384 lakh కేసెస్ అమ్మాం. అదే 23-24కు తగ్గిపోయింది, 346కు తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్. ప్రొజెక్షన్ చేసి 445 lakh కేసెస్ని ప్రొజెక్ట్ చేశారు. 18-19 కంటే తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణ 40-50 lakh కేసెస్ పెరిగింది వాల్యూమ్. అదే సమయంలో ఇంకొక పక్కన తెలంగాణ సేల్ 15 lakh కేసెస్ ఎక్సెస్గా చేయగలిగారు. మోర్ దెన్ తెలంగాణ మనం ఉండాల్సింది 40-50 లక్షలు ఉండాలి ఆ ప్రొజెక్షన్ ప్రకారం అయితే, కానీ తెలంగాణ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు. కర్ణాటక 200 లక్షల కేసెస్ నుంచి 350 లక్షల కేసెస్కి 18-19, 23-24 పెరిగే పరిస్థితికి వచ్చారు. ఈ గ్యాప్ చూస్తే ఆంధ్ర లాస్, తెలంగాణ కర్ణాటక గెయిన్, ఎన్డీపీఎల్ గెయిన్. ఇలిసిట్ లిక్కర్ యొక్క ప్రభావం మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు మోడస్ ఆఫర్ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది మీ అందరికీ. లిక్కర్ సప్లై చైన్ కంప్లీట్ టేక్ ఓవర్ వీళ్ళు తీసేసుకున్నారు. బ్రూయింగ్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, హోల్సేల్ నుంచి, రీటైల్ నుంచి, లాస్ట్ మైల్ అమ్మే వరకు మొత్తం మనోపలి ప్రైవేట్ కంపెనీ కంటే అన్యాయంగా ఇది. కానీ కనీసం ప్రైవేట్ కంపెనీ అయినా లాస్ట్ మైల్లో ఏజెంట్లు పెట్టుకుంటారేమో, కానీ వాళ్ళకు కూడా కమిషన్ అది కూడా లేకుండా చేశారు. మెజారిటీ ప్రొడక్షన్ కెపాసిటీ టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్. బెదిరించి, భయభ్రాంతులు చేసి, ఈ హౌస్లో ఉండేవారు కూడా ఒకరిద్దరు బాధితులు ఉన్నారు, దీంట్లో లాగేసుకున్నారు. ఎంఎన్సీస్ ప్రపంచంలో, భారతదేశంలో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ దొరకదు, ప్రూబిటెడ్. మొత్తం ఎంఎన్సీస్ అన్ని డిజపేర్ అయిపోయినాయి. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ పారిపోయారు, ఆరగొట్టారు. మొత్తం వాళ్ళు చేసిన విధానం కూడా మీరు చూస్తే పేమెంట్స్ డిలే చేయడం, ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించడం, అదే మాదిరిగా లోకల్ ప్రొడ్యూసర్స్కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం, ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా లాగేసుకోవడం, అనేక మార్గాలు ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు. 14-19 ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా, డిమాండ్ డ్రివన్. అవసరం కొద్దీ ప్రజలు అడుగుతారు, షాపుల్లో ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు, పంపిస్తాడు. ఏదైతే బ్రెవరీస్ కార్పొరేషన్
అందరికి సప్లై డిమాండ్ని మేనేజ్ చేస్తూ ఉండే పరిస్థితి. వీళ్ళు చేసింది మాన్యువల్ పెట్టారు, డిస్క్రిషనరీ ప్రొసీజర్ పెట్టారు, కొల్యూషన్. వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది, వాళ్ళకి ఇష్టం లేని బ్రాండు షాపు పోయే పరిస్థితి లేదు. ఇక్కడ మార్కెటింగ్లో మోనోపలి, ప్రొడక్షన్, హోల్సేల్, రీటైల్ షాప్స్, ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్స్, బ్రాండ్స్ ఆఫ్ క్లయింట్స్, లోకల్ ప్రొడ్యూసర్స్, సప్లయర్స్, కిక్ బ్యాక్స్, ఇవన్నీ జరిగి అల్టిమేట్గా ఎంఎన్సీ బ్రాండ్స్ అన్నీ డిజపియర్ అయ్యే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు లో ప్రైస్డ్, ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలాసార్లు చెప్పాను, మద్యం అనేది ఒక వ్యసనం. రెండోది, పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గు 2 పెగ్గులు వేసుకుని పడుకుంటాడు. ఏ కన్స్ట్రక్షన్ మీరు చూస్తే కొంతమంది, అది నేను మీటింగ్లో కూడా చెప్పాను. కానీ దాన్ని అలా బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీరు చూస్తే 31 బ్రాండ్ 180 ml అంతవరకు ఉండేటివి 50-70 రూపాయలకు వచ్చేది. అలాంటిది 5 ఏళ్లలో మీరు చూస్తే 2,69,71,788 కేసెస్ అమ్మేవాళ్ళం. దానివల్ల పేదవాడికి తక్కువ ధరకు వస్తే కొంతవరకు అది కొనుక్కొని కొంత సేవింగ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చే కొద్దికి 1924 ఈ బ్రాండ్స్ అన్ని డిజపియర్ అయిపోయాయి. 2 బ్రాండ్స్ ఉన్నాయి. సేల్ వచ్చి 8,459 కేసెస్ మాత్రం అమ్మారు. అంటే పేదవాడికి అమ్మే లిక్కర్ ఇక్కడ రేట్లు పెంచేసి 99.97% ఆ బ్రాండ్ లేకుండా చేశారు, రేట్లు పెంచేశారు. నెక్స్ట్, ఇక్కడ మీకు జరిగింది, అక్కడ పేదవాడికి మద్యం అందుబాటులో లేకుండా చేశారు, రేట్లు పెంచారు. దానివల్ల కొనేవాడికి కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కొంతమంది ఈ డబ్బులు సంపాదించింది మొత్తం తాగడానికి ఖర్చు పెట్టి భోజనం కూడా సరిగా తినలేకపోయారు. ఇక్కడికి వచ్చి గ్రాబింగ్, ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, సబ్లేజెస్ లాగేసుకున్నారు, న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. 19-24 సబ్లేజెస్ న్యూ ప్లేయర్స్ మీరు చూస్తే 60% మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, 20 IMFL డిస్టిలరీస్ వీళ్ళు లాగేసుకున్నారు. మామూలుగా IMFL బ్రేవరీస్ అంటే బీర్ తయారు చేయడానికి, డిస్టిలరీస్ లిక్కర్ వీళ్ళందరూ రా మెటీరియల్ సప్లై చేయడానికి, అవన్నీ కూడా 26 మంది కొత్త కంపెనీలు వీళ్ళు ఎంటర్ అయ్యారు. అదాన్ ఎప్పుడు వచ్చింది? అది డిసెంబర్ 19. గ్రేసన్స్, లీలా, JR అసోసియేట్స్, PV స్పిరిట్స్ మార్చి 2020. ఆపరేటెడ్ కెపాసిటీ మీరు చూస్తే 2,000 లక్షల ప్రూఫ్ లీటర్స్, 20,356 కోట్ల రూపాయలు లిక్కర్ కేసు సేల్ని ఈ కంపెనీలు అమ్మగలిగాయి. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇవన్నీ పట్టేసుకున్నారు వీళ్ళు. విశాఖ డిస్టిలరీ, అదాన్, ల్యాంగేట్, లీలా, PMK డిస్టిలరీ, అదాన్, సన్రైజ్, దివ్యం, PV స్పిరిట్స్, లీలా అండ్ NV డిస్టిలరీస్. పెరల్ డిస్టిలరీ forced to stop operations, not placing orders, not permitting sales of USL brands. వాళ్ళందరిని రిస్ట్రిక్ట్ చేసి అమ్మనీయకుండా చేశారు. ఎస్వీర్ డిస్టిలరీ forced to stop operations, not placing orders, not permitting sales of USL brands. స్పై అగ్రో ఇండస్ట్రీస్, అదాన్, NV డిస్టిలరీస్. ఈ విధంగా ఒరిజినల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీజుకు కానీ బలవంతంగా కానీ మొత్తం టేక్ ఓవర్ చేశారు వీళ్ళంతా. నెక్స్ట్, దీనివల్ల ఇంకొక పక్కన మీరు చూస్తే
డిస్క్రిషనరీ, ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్ వీళ్ళే పెట్టుకోవడం, మొత్తం డబ్బులంతా వసూలు చేసుకోవడం ఇవన్నీ చేశారు. ఇక్కడ 2014-19 ఆటోమేటిక్ ఆర్డర్ ఫర్ సప్లై OFS అని పెట్టాం. ట్రాన్స్పరెంట్ ఫార్ములా, మార్కెట్ డ్రివన్. 19-24 మాన్యువల్ మోడ్, డిస్క్రిషన్ ప్రాక్టీసెస్, మేజర్ MNCకి కండక్ట్ చేయడం, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వీళ్ళ మనుషులకు పెట్టుకోవడం, కొల్యూషన్ అవ్వడం మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. 38 న్యూ బ్రాండ్స్ IMFL, 28 IMFL, 10 బీర్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ 1924లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది లో క్వాలిటీ, చాలా డేంజరస్ ఫర్ హెల్త్. అవి కూడా ఫిగర్స్ ఉన్నాయి. 7 కంపెనీస్ NSJ, అదాన్, లీలా, NV, B9, సోనా, మోనాక్, ఓనర్ వీళ్ళంతా చూస్తే ఆల్ న్యూ బ్రాండ్స్. సేల్ వాల్యూ 15,843 కోట్ల రూపాయలు 7 కంపెనీలు చేసే పరిస్థితికి వచ్చారు. 2021 న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్, SNJ 63% స్టాక్ హోల్డ్ విత్ MRP 150, అంటే 150 రూపాయల లోపల ఉండే MRPలు వీళ్ళే మొనోపలీ చేశారు. 63%, 180 ml. అంటే 21 మొత్తం కొత్త బ్రాండ్ డామినేట్ చేస్తుంది అక్కడ. 21-22లో న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్, SNJ, లీలా 43% ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ MRP 150, 180 ml. న్యూ బ్రాండ్స్ SNJ 65% ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ MRP 120, 180 ml. 22-23 న్యూ బ్రాండ్స్ ఆఫ్ SNG 43% ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ MRP 140, 180 ml. అంటే ఏ విధంగా క్యాప్చర్ చేశారో కంపెనీని మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా ప్లే చేసి ఆర్డర్ తీసుకొని బలవంతంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు ఈ చార్ట్ చూస్తే ఇంట్రెస్టింగ్గా మొత్తం సప్లయర్ వైజ్ MNCలు, నేషనల్ కంపెనీస్ 53.21% 18-19లో వాళ్ళ ప్రజెన్స్. 23-24కు 5.25% పడిపోయింది. కిందన కొత్త బ్రాండ్స్, లోకల్ కంపెనీలు నేను చెప్పిన ఇంతకుముందు బ్రాండ్స్ అన్ని 23-24కి 43.48, 18-19లో 16.96. అందులో కూడా కంపెనీస్ పేర్లు ఇచ్చాం. యునైటెడ్ స్పిరిట్స్ అని, బెర్నార్డ్ రిచార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని, MS అలైడ్ బ్లెండర్ డిస్టరీస్ అని, ఈ విధంగా ఇవన్నీ కొత్తవి ఎమర్జ్ అయినాయి. అవన్నీ కూడా పాతవన్నీ నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19లో మీరు చూస్తే ఈ పక్కన వాళ్ళ యొక్క షేర్ ఆఫీసర్ చాయిస్ అనేది 35,80,35,28,598 కేసెస్ అమ్మితే లాస్ట్ కొద్దిగా 5,67,000 మిగిలారు వాళ్ళు కొద్దిగా. కొన్ని అయితే మీరు చూస్తే HD హెవెన్స్ డోర్ విస్కీ అని 21,07,527 ఉంటే 0 అయిపోయారు. ఇంకో పక్క సీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ ఫైనెస్ట్ గ్రెయిన్, అది చూస్తే 20 లక్షలు ఉండేది 7కి వచ్చారు. మొత్తం ఆవరేజ్ని మీరు చూస్తే ఎవరైతే 5 టాప్ బ్రాండ్స్, ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 0.91% పడిపోయారు. అంటే తరిమేశారు, బ్రాండ్ని డిస్ట్రాయ్ చేశారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో. ఇంకో పక్కన టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19లో 0 ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. సెరీ క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ, నేను చెప్పాను భూమ్ భూమ్ అని, అవి కూడా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో చేసిపోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్నీ పెట్టి. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ మేజర్ MNC డిస్క్రిమినేషన్ బ్రాండ్స్ మీరు చూసినప్పుడు 18-19లో ఉన్నటన్నీ కూడా టాప్ 3 బీర్ ఇవన్నీ. ఇవి 18-19లో ఈ బ్రాండ్స్ పాపులర్గా ఉంటే అవి 0 అయిపోయినాయి, చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు.
ఇక్కడ లోకల్ బ్రాండ్స్ 0 ఉండేటివి 12 లక్షలు మరీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను నిన్నే అడుగుతున్నా, నాకు ఎప్పుడు తాగే అలవాట్లేదు, కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం బూమ్ బూమ్ అని. ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు, మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు. బూమ్ క్లాసిక్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్, ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని బూమ్ బూమ్ అని తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. నెక్స్ట్, దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని. 127 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టి ఎంఎన్సీలకి, పెర్నాడ్ రికార్డ్ అని, యునైటెడ్ బ్రీవరీస్కి, 9 కంపెనీస్కి 19లో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ 2023 వరకు పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తా వచ్చారు. అంటే వాళ్ళని ఏ విధంగా వేధించాలో చేంజ్ చేయడం కోసం, ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, దీనివల్ల నెట్ ఏం జరిగింది అని ఊరికే రఫ్గా ఎస్టిమేట్ చేస్తే ఇది ఒక క్యాలిక్యులేషన్. దీనికంటే 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఇది కేస్ కింద తీసుకునింది ఒక స్ట్రీమ్. రెండో స్ట్రీమ్ ఎన్డీపీఎల్. ఏ షాప్లో కూడా బిల్ ఇవ్వాల, ఏ షాప్లో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు అంటే అక్కడ ఉండే దాన్ని వీళ్ళు తయారు చేసినటువంటి ఎన్డీపీఎల్ అక్కడ పంపించి అవి కూడా అమ్ముకున్నారు. అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినప్పుడు సప్లై ఆర్డర్ ఆఫ్ లిక్కర్ బీర్, మార్కెటింగ్ ఆఫ్ బ్రాండ్స్, ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, ఇంత అని ఇస్తే రిలీజ్ చేసేవాళ్ళు ఆర్డర్. ఒక కేస్ ఐఎంఎల్ ఎంత ఉందో దానికి ఇస్తే దానికి రిలీజ్ చేసేవాళ్ళు, బీర్కి చేసేవాళ్ళు. ఇది ఊరికే ఎస్టిమేషన్ రేపు రావాలి. ఇవన్నీ కూడా ఎక్కడ పోయింది కూడా ఎతకాలి, కూడా మనందరం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది చూస్తే ఇల్లీగల్ కలెక్షన్ రఫ్గా 2000 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్. 200 రూపాయలు, 200 రూపాయలు ఆవరేజ్ ఉండేదానిపైన 50 కేసుకి బీర్ సోల్డ్. అదే మరి దీనిపైన మొత్తం ఎస్టిమేటెడ్ ఎక్స్టార్షన్ ఇల్లీగల్ కలెక్షన్ 1924కి 2861 వస్తుంది. ఓన్లీ ఐఎంఎఫ్ఎల్. బీర్లో 252. 2 క్యాలిక్యులేషన్ చేశాం. ఒకటి, ఇల్లీగల్ కలెక్షన్ 200 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, 50 రూపాయలు కేస్ ఆఫ్ బీర్. ఈ 2 లెక్కల్లో 2560 కోట్ల రూపాయలు ఐఎంఎఫ్ఎల్, 252 కోట్ల బీర్, మొత్తం కలిస్తే 3133 కోట్లు నష్టం. నేను చెప్పాను అక్కడ 18,800 కోట్లు తెలంగాణ గ్రోత్ రేటుకి మన గ్రోత్ రేటుకి వ్యత్యాసం. నెక్స్ట్, ఇది మీకందరికీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఇల్లీగల్ మానిటరీ గెయిన్స్, మళ్ళీ టోటల్ సేల్ రీటైల్ షాప్స్ 1924 99,413 కోట్ల రూపాయలు క్యాష్లో తీసుకున్నారు. దాంట్లో ఓన్లీ 23లో 615 కోట్లు అంటే 0.62% డిజిటల్ పేమెంట్స్ అయినాయి. కూరగాయలు కూడా తోపుడు బండిలో ఈరోజు పేటిఎం లేకపోతే గూగుల్ పే, సో మెనీ ఇవి వచ్చేసాయి. అలాంటిది ఓన్లీ 0.62 చేశారు. ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్. వాట్ ఈస్ ది రీజన్? ఏవైతే అక్కడ నేను చెప్పానో ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళది తయారు చేసి ఒకటి ట్యాక్స్లో పే చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది. 16% మాత్రం దీంట్లో మీరు చూసినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 16% ప్రైజింగ్లో మా వాళ్ళు తయారు చేశారు. ఒక బ్రాండ్ తీసుకొని టిఐ మ్యాన్షన్ హౌస్
రేరెస్ట్ స్పిరిట్, ఫ్రెంచ్ బ్రాండీ దానిపైన రేటు క్యాలిక్యులేట్ చేశారు. 220 రూపాయలు అమ్మేదానికి 16% ఖర్చు అవుతుంది. బేసిక్ ఖర్చు డెస్టిలేషన్కి అవి జరిగేది 16%. 84% ట్యాక్సులు కానీ, ఎక్సైజ్ కానీ, ప్యాకింగ్ మీద కలెక్ట్ చేసుకునేది కానీ వేరియస్ టైప్స్ ఉంటుంది. అంటే అందులో 99,000 కోట్ల రూపాయల్లో ఎంత ఎన్డీపీఎల్ వెళ్ళిందో దాన్ని బట్టి 86% ప్రాఫిట్ వస్తుంది. ఎక్కడికి పోయిందో అర్థం. అందుకే ఆ 18,000 కోట్లలో కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఓన్లీ నామినల్ ఒక 2 కేసులు పెట్టారు. 20 గవర్నమెంట్ రీటైల్ లిక్కర్ షాప్స్ 9 జిల్లాల్లో పెట్టారు. ఎన్డీపీఎల్ 49 అరెస్ట్ చేశారు. అది నా ఉద్దేశం అయితే మనం చాలాసార్లు వెళ్ళాం, బిల్లు అడిగాం, లేకపోతే ఇంకోటి చేసాం. అడిగితే హౌస్ అరెస్ట్, లేకుంటే అక్కడ అరెస్ట్ చేశారు. ఎక్కడ బిల్లులు ఇవ్వలేదు. మనం కస్టమర్గా పోయినా కూడా బిల్లు ఇచ్చే పరిస్థితులు లేరు. ఆన్లైన్ పేమెంట్స్ అసలే యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ స్లైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం suicides related to alcohol and drug addiction 2022 100% ఇంక్రీజ్ అయింది కంపేర్ టు 18. 100% పెరిగిపోయినాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1921 ఎమోషనల్, ఫిజికల్ ఆర్ సెక్సువల్ వైలెన్స్ బై హస్బెండ్స్ when drunk often 76.40% of women 15 to 49 women సఫర్ అయ్యారు. అంటే తాగిన వాళ్ళు ఎంత వేధించారో మనం ఎన్నోసార్లు చెప్పాం. అదే ఈ రికార్డు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. 76.40% ఉమెన్ ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. లివర్ 2023 మొత్తం సర్వే చేస్తే కంపేర్ టు 19 కంటే 52% పెరిగాయి. కిడ్నీ ఫెయిల్యూర్స్ 23లో చేస్తే 54% పెరిగాయి 19తో కంపేర్ చేసినప్పుడు. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆత్మహత్యలు జరగడం, ఇంకొక పక్కన ఆడవాళ్ళపైన అత్యాచారాలు కానీ, బెదిరించడం కానీ, శారీరకంగా సఫర్ చేయడం, లివర్తో సఫర్ కావడం, కిడ్నీతో చనిపోవడం, ఈ చనిపోయినాయని చెప్పేవన్నీ జరిగాయి. ఇక్కడ మీరు చూసి ఓపీ ఇన్ జీజీహెచ్ గుంటూరు ఆల్కహాల్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో ఒకసారి స్టడీ చేస్తే 20కి 343 ఉన్నాయి. 23కి 4,913 పెరిగాయి. 1300% పెరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటైతే ఇక్కడి నుంచి ఇంకా అప్పులు చేయడం మొదలుపెట్టారు. మొత్తం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కింద ఏపీఎస్బిసిఎల్ ఫండ్ రైజింగ్కి వెళ్ళారు. మొత్తం 2 వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేరుగా తీసుకోవడం మొదలుపెట్టారు. బయట కూడా బారో చేయడం మొదలుపెట్టారు తాకట్టు పెట్టి. ఫస్ట్ సిరీస్ వచ్చి 10 ఏళ్ల బాండ్ 9.62% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8,305 కోట్లు అడిగారు, మొబిలైజ్ చేశారు. అదే మరి సిరీస్ 2 9.62%. సిరీస్ 3కి పోయే కొందికి ఎవడు రాలా. ఇక్కడ దానికంటే ముందు మీరు చూస్తే కమిషన్, ఈ డబ్బులు మొబిలైజ్ చేయడానికి కమిషన్ 1.44% ఇచ్చారు. 166 కోట్లు పే చేశారు కమిషన్. దాంట్లో కూడా కమిషన్ ఉందని తెలియదు మరి. అంటే ఏ విధంగా పోయారో వీళ్ళని ఇంకా లెక్కలేంతనం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని 10 డిపార్ట్మెంట్స్, ఇవన్నీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఏపీఈపీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్ ఆ డబ్బులు తీసి ఇక్కడ పెట్టుబడి పెట్టించారు. ఏపీఎస్పీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్
ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్, ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్, ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉండే టేబుల్ని తీసిచ్చారు. దానికి కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఇంట్రెస్ట్ రేట్ అక్కడ వచ్చేదానికంటే దీంట్లో తక్కువ వస్తూ ఉందని. ఒరిజినల్గా అక్కడ వచ్చేదానికంటే తక్కువ వస్తే అది ఎంప్లాయీస్కి కూడా నష్టం. అలాంటి నష్టం వచ్చినా పర్వాలేదు, వీళ్ళ పర్పస్ సర్వ్ కావాలని వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ వచ్చినప్పుడు ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో 2268 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అట్ ది రేట్ ఆఫ్ 8.5%. అదే వాళ్ళు బయట ఇన్వెస్ట్ చేస్తే బాండ్స్ అవన్నీ కూడా మార్కెట్ బాండ్స్ అవన్నీ ఇన్వెస్ట్ చేస్తే 9.62% వస్తుంది. అంటే దగ్గర 1.12% ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి వచ్చారు. సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు వాళ్ళు. ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి 10 కోట్లు అంటే 10 × 17 25 × 17 250 కోట్ల రూపాయలు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి వాళ్ళకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు జీవో ఇవ్వడం, ఏఆర్ఈటీ రెవెన్యూస్ 10 డిపోస్ నుంచి ఎస్క్రో అకౌంట్ ఇచ్చేసారు. ఆ ఎస్క్రో అకౌంట్ నేరుగా డిపార్ట్మెంట్కి వస్తుంది. ప్లస్ 1 డేలో మళ్ళీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అప్పుకి వెళ్ళిపోతుంది. ఆ ఎస్క్రో అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారు. అది కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ చూపించి డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. అమౌంట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది 14,275 కోట్ల 96,000 ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కొత్త రూట్ ఒకటి పెట్టారు, స్పెషల్ మార్జిన్. ఇది ఒకటి పెట్టి 9/11/2021 ఆన్వర్డ్స్ దీన్ని డబ్బులు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ అకౌంట్లో దగ్గర 20,676.99 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. ఇందులో కూడా 15,134 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్కి, 3,876 కోట్లు ఎన్సీడీ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం పంపించే పరిస్థితి వచ్చారు. అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మోసం చేసి 25 ఏళ్ళు 10 ఏళ్ళు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు కట్టడానికి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వే ఫార్వర్డ్ మీరు విన్నారు ఏం జరిగిందని. ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎవరు చేసుంటారని అనుకోను. నేనైతే వినలేదు ఇంతవరకు నా 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో అంత పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ కోసం ఏమేం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్, ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి, ఇంకో ప్రొడక్షన్ కానీ సప్లై చైన్ కానీ ప్రైమరీ డిస్టిలరీస్ కానీ ఈఎన్ఏ కానీ ఐఎంఎఫ్ఎల్ కానీ డిస్టిలరీస్ కానీ క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, ఇది కూడా డిమాండ్ డ్రివన్ కింద ఎట్లా చేయాలనేది ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. అదే మరిగా షాపులు బార్లు పాలసీ కూడా తీసుకురావాలి. రీఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వెరైటీ ఎట్టుండాలి, మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టుండాలి, అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నెక్స్ట్ స్పెషల్ క్యాంపెయిన్ అగైనెస్ట్ ఇలిసిట్ లిక్కర్ ఎన్డీపీఎస్ పైన కూడా మనం చేయాలి. ట్రాకింగ్ ట్రేసింగ్ ఎట్లా చేయాలనో ప్రాపర్గా చేసే పరిస్థితి రావాలి. డిజిటల్ పేమెంట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని రివ్యూ చేయడం, ఎట్లా దాన్ని మనం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టాలి. పెట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి. అప్పుడే మనకు కొంతవరకు కంట్రోల్ వస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది అలిగేషన్స్
అవినీతి, ఎన్డీపీఎల్. దీన్ని ఏం చేయాలనో సభ్యులు మీరు కూడా చెప్పండి. మీరందరూ చెప్పిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ప్రజల్లో ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలని మనం చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేయడం మనందరి బాధ్యత. దానికి గౌరవ శాసనసభ్యులు మీరు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి దీన్ని టోటల్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వీటికన్నిటికీ సమాధానం విష్ణుకుమార్ రాజు గారు అడిగిన దానికి సమాధానం ప్రజా చైతన్యం. తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షిస్తేనే ఈ దేశంలో మనకు ఒక పద్ధతి ఉంటుంది. దానికోసం అందరూ ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, నేనైతే కొంత ఎక్సర్సైజ్ కూడా చేశాను డిపార్ట్మెంట్తో, నాకుండే అనుభవంతో కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా వదిలేస్తే దొంగలు తప్పించుకుంటారు. కానీ మంత్రులు కూడా నేను ఒకటి కోరుతున్నా, 5 ఏళ్ళు జరిగినటువంటి మీ డిపార్ట్మెంట్లో అవకతవకలను ఎస్టాబ్లిష్ చేయండి. దానిపైన ఎక్కడ కూడా పొలిటికల్ ఇండెక్టివ్నెస్తో పోము. మనమై కావాలని వాళ్ళని ఇచ్చేసే పరిస్థితి ఉండదు. కానీ ప్రజా జీవితంకి వచ్చి లూటీ చేసి తప్పించుకుని ఎదురుదాడి చేస్తే మాత్రం సాగనేయమని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం మిమ్మల్ని అందరినీ సజెషన్స్ ఇవ్వమని కోరుకుంటూ, మరొక్కసారి దీన్ని నేను చెప్పిన తర్వాత మీలో కానీ ప్రజల్లో కానీ ఒక చైతన్యంతో ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా శ్వేతపత్రం సమర్పించారు. ఇప్పుడు ఎవరైనా ఈ పాలసీ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏమన్నా క్లారిఫికేషన్ అడిగితే సార్ కూడా చెప్తారని నేను భావిస్తున్నాను. అవగాహన ఉన్నవాళ్ళే అందరూ, అవగాహన లేని అవగాహన ఉన్నవాళ్ళు 1 or 2 persons చెప్తే విస్తృతంగా చర్చ జరిగినా పర్లేదు. దిశ ప్రజాహితం కోసం చేసే చర్చ, ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజాధనానికి మనందరం సెక్యూరిటీ ట్రస్టీస్. కాబట్టి మీరు ఆలోచన ఇవ్వండి. అందరికీ ఆలోచన ఉంటుంది. ప్రతి ఒక్క ఊర్లో బ్రాంచ్ షాప్ ఉంది. ఏం జరిగిందో మీ అందరికీ ఐడియా ఉంది. అనుభవాలు, అవగాహన, అర్థం చేసుకోవడం కూడా అవసరం. మీ ఆలోచనలు ఇవ్వండి. మీకు తెలియకుండా ఏం జరగదు. కానీ మనం కూడా దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం. మనకు బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నెరవేర్చడంలో మీరు కూడా మీ నియోజకవర్గంలో జరిగే అన్ని విషయాలు వాచ్ చేసుకుని ఇబ్బందులు ఏదన్నా ఉన్నా కానీ, లేకుంటే ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు కానీ మీరు కరెక్ట్ చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి దయచేసి సజెషన్స్ ఇవ్వండి. ఒక అర్ధ గంట లేట్ అయినా పర్లేదు దిశ, మేము ఓపికగా ఉంటాం. ఇని దీన్ని ఏ విధంగా ముందుకు చేసుకోవాలో ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. అదే మాట. థ్యాంక్ యూ స్పీకర్ గారు. నేను లేచాక తర్వాత ఇస్తాను. ఈవిడ ఉత్సాహంగా ఉన్నారు. ముందు ఆవిడకి ఇస్తే పోయిన తర్వాత నాకు. మీరు బ్యాటింగ్. ఓకే. దీని మీద, ఈ లిక్కర్ మీద అంటే ఆనరబుల్ స్పీకర్ గారు అవగాహన ఉన్న వాళ్ళకి అంటే, నేను దీని మీద చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాసినందువల్ల ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా మొత్తం ఓన్లీ క్యాష్ అని చెప్పి చివరిలో 15 రోజుల ముందు ఎలక్షన్లు అనగా డిజిటల్ పేమెంట్లు పెడతాం. సో దానికి ముందు చాలా ఒక పక్క ప్రధానమంత్రి గారు డిజిటల్ పేమెంట్, డిజిటల్ ఇండియా అని అంటూ ఉంటే, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డిజిటల్ ఎకానమీకి ముందు నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ 98,000 కోట్ల ట్రాన్సాక్షను కేవలం క్యాష్గా నడిపించడం అనేది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి మనం తప్పకుండా చెప్పుకోవాలి. మరి దీనికి పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఎంక్వైరీ అయితే జరగాలి. రాజకీయాలకి దీనికి సంబంధం లేదు.
ఒక ప్రభుత్వంలో మరి తప్పులు జరుగుంటే తప్పనిసరిగా దాని మీద విచారణ జరగాలి. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది కూడా ప్యారలల్గా ఒక అంచనా ప్రకారం అయితే కనీసం ఇక్కడ జరిగిన సేల్లో ఒక 30% నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చి సేల్ జరిగిందని చెప్పి చాలామంది అంచనా, ఆ ట్రేడ్లో అంతకుముందు ఉన్నవాళ్ళు చెప్పే అంచనా ప్రకారం ఒకసారి క్యాష్ వచ్చిన తర్వాత డ్యూటీ పెయిడ్ సెపరేట్గా, నాన్ డ్యూటీ పెయిడ్ సెపరేట్గా విభజించి రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు విభజించేవారని చెప్పి చెప్పుకోవటం విన్నాం. అది ఎంతవరకు నిజం అనేది కూడా మరి చూడాలి. అలాగే గతంలో కొన్ని శాంపుల్స్ని నేను కూడా పరీక్ష చేస్తే చాలా ఇంప్యూరిటీసు, ఇప్పుడు 54% కిడ్నీ డిసీజెస్, 53% లివర్లు కొట్టేసినాయి. అంటే చాలామందికి అందులో ఉన్న అంటే మినిమం 4 days స్టోరేజ్ అనేది ఉండాలి. అది లేకుండా ఎప్పటికప్పుడు ఏ పూట కాపూట వచ్చినట్టు ప్యాక్ చేసి రకరకాల బ్రాండ్లతో పంపించేయటం, దానివల్ల ఎంతోమంది ఆరోగ్యాలు చెడిపోయాయి అన్నది కూడా అది నిజం. మరి ఇంతమంది ఒక డబ్బే కాదు, మరి ఇంతమంది ఆరోగ్యానికి నిజంగా ఆ లిక్కరే ఇంతమంది మృత్యువుకి కారణమైతే, ఇంతమంది మహిళల మీద దాడికి కారణమైతే దాని మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఒక ప్రొఫెసర్ లాగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పిన విధానం చూస్తే ప్రతి వ్యక్తికి కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వారు ఎంత ఆరోగ్యం కోల్పోయారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ధనం కోల్పోయింది అనేది చాలా చక్కగా విశదీకరించారు. ఏమో విష్ణుకుమార్ రాజు గారు అడిగినట్టు ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చైతన్యం వస్తుందేమో చూద్దామని ఆశిద్దాం. ఇక ముగించే ముందు రాజకీయాలకి ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదు. ఎవరూ కూడా రాజకీయంగా దీని గురించి చేశారని చెప్పి అనుకోరు సార్. మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే దిశగా తమరు ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే మేడం. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో. అధ్యక్ష, మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తుంటే చాలామంది మగవాళ్ళు దాదాపు 11-12 గంటలకే వింతగా ప్రవర్తిస్తూ క్యాంపెయినింగ్లో అడ్డం వచ్చేవాళ్ళు. మేమందరం తమాషాగా అనుకునే వాళ్ళం, జే ట్యాక్స్ కట్టారు, ఇప్పుడే జే ట్యాక్స్ కట్టొచ్చేసాడని చెప్పేసి. ఈ క్రమంలో క్యాంపెయినింగ్లో వెళ్తుంటే ఒక మహిళను కలవడం జరిగింది. అమ్మ, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటే, తెలుగుదేశం పార్టీకి కాకపోతే దేనికి వేస్తానమ్మా అని చెప్పింది. ఏమమ్మా అంత ఖచ్చితంగా చెప్తున్నావంటే, వాలంటీర్లు వచ్చారు, వైసీపీకి ఓటేయమన్నారు, లేదు అని అంటే ఎందుకేవు, నీకు 1,05,000 డబ్బులు ఇచ్చాం కదా, నీవెందుకే ఇవ్వని అడిగారంట. నా 1,05,000 సంగతి బాగానే ఉంది. మా ఆయన రోజుకి 300 రూపాయలు తాగుతాడు, అంటే నెలకు 9,000 రూపాయలు, సంవత్సరానికి దాదాపు 1,00,000 రూపాయలు. 5 సంవత్సరాలకి నేను 5 లక్షలు కట్టాను. 1,05,000 రూపాయలు తీసేస్తే బ్యాలెన్స్ నాకు 4,95,000 రూపాయలు ఎవరు కడతారు అని అడగడం జరిగింది. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే, ఇందాకనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రీహాబిటేషన్ సెంటర్స్ గురించి దాదాపు మాకు కడపలో ఒకసారి వరదలు వచ్చినాయి. వరద కాలనీ అనేసి చంద్రబాబు నాయుడు గారే కడప వాసులకి స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లులు కట్టుకోవడం జరిగింది. బిలో మిడిల్ క్లాసు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉంటారు. దాదాపు నేను ఎలక్షన్స్లో తిరుగుతూ ఉంటే 10, 15, 20 ఇళ్ళకు గాను గ్రిల్ వేసేసి చిప్స్ షాపులు ఉండేటివి. చిప్స్ షాపులకి ఏంటి గ్రిల్లు లేసి ఉన్నాయని చెప్పేసి దాదాపు 1-2 రోజుల తర్వాత నేను నా పక్కనున్న సహచర నాయకులను అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అవి బెల్ట్ షాపులు అని చెప్పి. అప్పుడు నేను అడిగాను, బెల్ట్ షాపులు అంటే ఏంటంటే, ఒక టైం అయిపోయినాక ఈ లిక్కర్ అవైలబిలిటీ ఉండదు, పోలీసు వాళ్ళు రైడ్ చేస్తారు కాబట్టి ఈ చిప్స్ షాపులు కింద ఈ యొక్క లిక్కర్ని సప్లై చేస్తున్నారు అని చెప్పి. అదే క్రమంలో ముందుకెళ్తుంటే ఒక మహిళ చెప్పింది, అమ్మ మాకు ఏమీ వద్దు, ఈ లిక్కర్ షాపును బెల్ట్ షాపులను బంద్ చేయండి అంటే. ఏమ్మా అంటే,
నా భర్త అడిక్ట్ అయిపోయాడు, ఇప్పటికి 3 సార్లు అడిక్షన్ సెంటర్లో చేర్పించడం జరిగింది. కానీ ఇప్పుడు నేను రిమ్స్కి వెళ్తుంటే నా భర్తను చేర్పించుకోవట్లేదంటే ఏమంటే బాగా దారిద్ర్య రేఖను దిగున ఉన్న వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని భర్తతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో ఉండడంతో హాస్పిటల్ వాళ్ళు ఆ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు కుటుంబం మొత్తం పోయి హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి. ఇది కడప నియోజకవర్గంలో దాదాపు శివారు ప్రాంతాలలో ఉన్న కాలనీల పరిస్థితి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. ఈ యొక్క సిచ్యువేషన్కి ఈ యొక్క శివారు ప్రాంతాలలో ఈ లిక్కర్ కానీ గాంజా, యంగ్స్టర్స్ ఎక్కువ గాంజా ఇప్పుడు 5-6 గంటలకి పాడుబడిన ప్లేసెస్లో, అంటే కాలేజ్కి మాకు ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటుంది, దాని పక్కన అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, 6 గంటలకే మొదలు పెడుతున్నారు. నిన్ననే ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. మహిళలు మా ముందుకు వచ్చి చెప్తున్నారు, ఈ పాదవర్ణ బంగ్లాలో గాంజా సేకరించి వాళ్ళు రాత్రిపూట వచ్చి, మాకు కడపలో ముఖ్యంగా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఎక్కువ కువైట్ సౌదీకి వెళ్తూ ఉంటారు. కొంచెం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల భార్యలను పిల్లల్ని వదిలేసేసి కువైట్కు సౌదీకి వెళ్తుంటారు. వీళ్ళు మహిళలు పిల్లల్ని పెట్టుకొని చదివించుకుంటూ ఒంటరిగా ఉంటారు. 2017వ సంవత్సరంలో సపరేషన్ అయిపోయాక మాకు నిఘా వ్యవస్థ లేకుండా పోయింది కడపలో. అప్పుడు మా హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులు వినియోగించి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అప్పుడు పరిస్థితి అది, మనం తెలుగుదేశం గవర్నమెంటే ఉండింది అప్పుడు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే కడపలో ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ కూడా కెమెరాలు పెట్టుకుంటా 4-4, 5-5. ఎందుకు అంటే గాంజా సేకరించి ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళు వచ్చి ఇళ్లలో అటాక్ చేస్తున్నారు. ఈ బైకులలో వచ్చే పెట్రోల్ని తీసుకొని గుడ్డకు నానబెట్టేసి అది స్మెల్ చూసుకుంటారంట. అంతే బైకులు చోరీ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ డోర్లు కొట్టేసేసి వాళ్ళని అటాక్ చేయడం. ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేస్తే, పోలీసులు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి దాడులు అధికమవుతాయి. పోలీసులు కూడా రాలేని పరిస్థితి ఉంది. ఇది కంటిన్యూస్ గా మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో దాదాపు మాకు కడపలో పాత కడప ఉంటది, ఎక్కువ మైనారిటీ ప్రజలు ఉంటారు అక్కడ మహిళలు మేము వెళ్ళక ముందే మాకంటే ముందు డోర్లలోంచి బయటకు వచ్చి వాళ్ళకి అనుభవాలు చెప్పి మాకు ఇది ఒక్కటి తీయించండి, ఈ గాంజాని నిర్మూలన చేయండి, ఈ యొక్క లిక్కర్ షాపులు కానీ చీప్ లిక్కర్ని చేయించండి చాలు అని చెప్పేసి మేము డెఫినెట్గా వేసే తెలుగుదేశం పార్టీకే ఓట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లిక్కర్ దాని గురించి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. నా యొక్క క్యాంపెయినింగ్ లో నేను ఫేస్ చేసిన వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. పులిశెట్టి శ్రీనివాసరావు గారు. ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీకు అందరికి కూడా నమస్కారం. మరి ఈరోజు లిక్కర్ గురించి చెప్తే అది టోటల్గా గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే లాభం వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటా. అది ఎలా అంటే ఉన్న డిస్టిలరీలన్నీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లన్నీ మూసేసి ఒక్క యూనిట్ నుంచే చెత్త సరుకు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సప్లై చేసి ఎక్కడా కూడా ఒకరోజు కూడా నిలవలేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో నాకు తెలియదు. కానీ చాలా కుటుంబాలు నిర్వీర్యమైపోయిన అధ్యక్ష. టోటల్గా ఏంటంటే ఏదైతే స్పిరిట్ ఉందో దాన్నే సప్లై చేసిన సందర్భం రాష్ట్రంలో తెలుసు. అంతేకాకుండా ఈ షాపులు అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు. భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే దాని భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన సందర్భాన్ని మీరు దృష్టిలో పెడుతున్నాను. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కాదు అధ్యక్ష, ఉన్న మ్యాక్డల్ యూనిట్ ముగించేశారు. ఏదైతే ఇంపోర్టెడ్ మధ్యలో ఉన్న యూనిట్లన్నీ ముగించారు. ఒకే ఒక యూనిట్ వాళ్ళ కన్సర్న్ లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంతా వాసుదేవ్ రెడ్డి గారు వాళ్ళ మనిషే ఎంత స్టాక్ సప్లై అవుతుంది, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోద్దని అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నా సిగ్గు లేకుండా మేము ప్రభుత్వాన్ని నడిపిందే మందు అమ్మన్నారు. అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వాన్ని నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు? అంతేకాకుండా ప్రతిరోజు 8:30 దాటిన తర్వాత ఒక మనిషి ఒక బాటిల్ జేబులో పెట్టుకు వెళ్ళిపోతాడు, ఇంటి పక్క వరకు అమ్ముతాడు. మళ్ళీ మన టైంలో ఏదైనా బెల్ట్ షాప్ పర్మిషన్ ఒకటి ఉండేది అధ్యక్ష ఊరికి.
కానీ ప్రతి చోట కూడా ప్రతి సందు కూడా ఇవాళ ఈ లిక్కర్ని అమ్ముతూ ఉన్నారు. పైగా ఓ పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మరి కేసు పెట్టి జైలు పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలో ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసినాడు, పాత ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన చేసిన దురాగతాలు లిక్కర్లో ఇంకెవరు చేయరు అధ్యక్ష. ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను, ఒక లిక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను, ఆ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాల్లో ఉసురంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత 2020లో మిగిలిన అత్యధిక బ్రాండ్లు అన్ని కూడా తగలబోయి ఇస్తారు అధ్యక్ష ఆ డిస్టిలరీ నుంచి. కానీ ఇంకా మనం ఏదైతే ఆ మందు అమ్ముతున్నారో అదే మందు ఇంకా మనం పర్మిట్ చేస్తాం అధ్యక్ష. దానివల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది వరకు ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా స్టాప్ చేయించి ఏదైతే మంచి బ్రాండ్లు ఇవ్వాలనుకున్నా అది కూడా పాలసీ వచ్చే లోపలనే మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలని అధ్యక్ష మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. సోమిరెడ్డి గారు. దీంట్లో ఏంటంటే క్లియర్గా నా కాన్స్టిట్యున్సీలో సర్వేపల్లిలో కూడా ఎస్ఎన్జే డిస్టిలరీ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2021 ఎస్ఎన్జే అండ్ అదాన్ 63% సార్. 21-22 అదాన్ ఎస్ఎన్జే లీలా 43% సార్. న్యూ బ్రాండ్స్లో ఎస్ఎన్జే 65% సార్. 20-23 న్యూ బ్రాండ్ ఎస్ఎన్జే 43% సార్. ఇవన్నీ నేను జిల్లాలో చూశాను సార్. ఇప్పుడు షాప్కి పోతే అయ్యా మ్యాక్డౌల్ ఉందా, లేదు. మ్యాన్షన్ హౌస్ ఉందా, లేదు. ఓల్డ్ ట్యావెన్ ఉందా, లేదు. కింగ్ఫిషర్ బీర్ ఉందా, లేదు. ఏముంది 150 కావాలా, 250 కావాలా, 350 కావాలా? అంటే బ్రాండ్స్ వాడు అమ్మేవాడికి తెలియదు, కొనేవాడికి తెలియదు. అది తాగటం, చావటం. మా నెల్లూరు టౌన్లో పొగతోట ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి సార్. హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లు ఎవరంటే ఈ జే బ్రాండ్ జగనన్న బ్రాండ్ దాగి హాస్పిటల్ బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చింది సార్. దారుణమైన. నేను ఒక ఊరికి వెళ్ళాను, పైనాంపురం. 5 మంది ఈ బ్రాండ్ దాగి 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపల చనిపోయినారు. నేను ముద్దుముడి గ్రామం వెళ్ళాను, ఒక చిన్న సభ. ఆ విడోస్ ఎదురుగా కూర్చోన్నారు. అందరికి నమస్కారం పెట్టి వాళ్ళు ఏదో బాధతో ఉంటే ఏందమ్మా మీ బాధ అని అడిగితే ఆ ఊర్లో ఈ బ్రాండ్ దాగి ఆ పంచాయతీలో 20 మంది మగవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. దారుణమైన పరిస్థితులు. ఇవన్నీ కళ్ళారా చూసాం. నాకు తెలిసిన సమాచారం మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆయన చెప్పుకునేది కదా, మీ బిడ్డ నేను మన బిడ్డ, మన బుడ్డ ముంచాడు ఆంధ్రప్రదేశ్ బుడ్డ. ఆయన నెలకి నాకు తెలిసి 200 నుంచి 200 అంటే 200 నుంచి 250 ఒక క్రేట్లో 48 బాటిల్స్ ఉంటాయి దిశ. దానికి 200 to 250 రూపీస్ ఆయనకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు మొత్తం అక్కడ ఢిల్లీలో 7-8 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి 200 చిల్లర కోట్లకి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అనేక మంది ఆఖరికి ఈరోజు సీఎంతో కూడా నెలల తరబడి జైల్లో ఉంటే నెలకి 200 కోట్లు, సంవత్సరానికి ఇంచుమించు 2500 కోట్లు, 5 సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు. జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రికి ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలా? ఇది ఈ పాపం ఎక్కడికి పోదు. ఇది దుర్మార్గమైన. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ క్యాష్. మీరు అడిగిన బ్రాండ్ మీరు అడిగితే మేము ఇచ్చిన బ్రాండ్ తాగండి, చావండి. ఇంతకంటే నియంత్ర పరిపాలన గత 5 సంవత్సరాల్లో మాదిరిగా ఎవరు చూడలేదు సార్. సరే కొరవోట్లో దాచుకున్నారు. మనుషుల ప్రాణాలు, పేదోళ్ళు ఎవరు ఈ బ్రాండ్ తాగేది? ఎవరు కూలికి పోయి డబ్బు సంపాదించుకొని ఒక క్వార్టర్ దాగి పడుకోవాలనుకున్నాడు. వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నాడు, వాళ్ళ ప్రాణాలే తీశాడు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. నా ఉద్దేశం అయితే ఫిట్ ఫర్ ఈడీ ఎంక్వైరీ సార్. అది నా అప్పీల్ అధ్యక్ష. చౌదరి గారు, బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష,
ఈ విషయాన్ని రెండు విధాలుగా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఓన్లీ క్లారిఫికేషన్ అడగండి సార్. ఓకే సార్. ఎందుకంటే ఈ పాలసీలో సుదీర్ఘమైన అనుభవం మాకు కూడా ఉంది అధ్యక్ష. కాస్త 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది కూడా దీని గురించి. ఎందుకంటే ఒకటి, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎక్స్‌చెక్కర్కి ఎంత నష్టం జరిగింది, మానవ ప్రాణహాని ఎంత జరిగింది అనేది ఒక ఎత్తు అయితే, ఈ మద్యం మహాపారి నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలనేది కూడా ఒక ఆలోచనగా మనం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే రెక్టిఫైడ్ స్పిరిట్, దీనికి మూలాధారం మోలాసెస్ నుంచి వచ్చే రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచే లిక్కర్ తయారవుతుంది. ఎక్కువ పేద వర్గాలు అనేది చీప్ లిక్కర్. గతంలో కూడా మన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ఆలోచించి ఈ నాటు సారాన్ని నిర్మూలించడం కోసం చీప్ లిక్కర్కి ప్రయారిటీ ఇచ్చి తక్కువ రేట్లు 50-70 రూపాయలు పెట్టడంలో చాలా వరకు నాటు సారాన్ని ఆపగలిగాం. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల నాటు సారా పెరిగింది సార్. చాలా చోట్ల గంజాయి పెరిగింది. ఎప్పుడైతే మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయో దాన్ని కొనుక్కోలేక గంజాయి వాటికి అలవాటు పడి వ్యసనాలకు బానిసలై దెబ్బతింటా ఉన్నారు. ఇప్పుడు సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము కూడా మన ఎలక్షన్లో మేము తిరుగుతున్నప్పుడు అనేక సార్లు చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు పోగొట్టున్నారు సార్. వాడు చెప్పింది కూడా కేవలం ఈ సారా బ్రాండీ వల్ల, ఈ విస్కీల వల్ల మేము నష్టపోయాం, ఎక్కువ దెబ్బతిన్నారు, చిన్న వయసులోనే చచ్చిపోయారు. రేపు పొద్దున వీడియో పెన్షన్లకు మన కేసులు పెరుగుతాయి సార్. రేపు మళ్ళీ మన పెన్షన్లకు పోయేటప్పుడు వీడియో కేసులు పెరగబోతున్నాయి. ఒకటి, ఇతర రాష్ట్రాలతో సమానంగా దాదాపుగా రేట్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్. పక్కనున్న యానాం ఉండేది, యానాంలో చీప్ అంటే మా ఏరియా వాళ్ళంతా యానాంకి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. అలాగే కర్ణాటక, రాయలసీమకి వచ్చేట్టు కర్ణాటక బార్డర్ అంటే కర్ణాటక నుంచి, తెలంగాణ బార్డర్ తెలంగాణ నుంచి. మనకి ఎప్పుడైతే రేట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడి నుంచి స్మగ్లింగ్ జరుగుతోంది. మనం ధరలు నిర్ణయించేటప్పుడు కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఎంత వాల్యూమ్ పోయిందనే దానికి. ఇవాళ క్యాష్ అండ్ క్యారీ మొత్తం ఇల్లిసిట్స్ బిల్స్ లేవు. ఏమయ్యాను మన షాపు దగ్గర, ఎందుకయ్యా మీరు బిల్స్ ఇవ్వటం లేదంటే క్యాష్ ఏనండి మేము ఇంతని చెప్పి షాపుల వాళ్ళు తిరగబడి కన్జ్యూమర్ని కొట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం అధ్యక్ష. ఒకటే అడుగుతున్నాం, ఏదైతే యునైటెడ్ బ్రేవరీస్ లాంటి కంపెనీ, ప్రఖ్యాత బ్రేవరీస్ కానీ లేదా షావెలెస్, మ్యాక్డౌన్ లాంటి కంపెనీలు కానీ అన్నింటినీ దూరంగా తరివేశారు. ఏదైతే దగ్గర అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. చీప్ లిక్కర్కి బ్రాండ్ పెంచేసి అధిక రేట్లు కూడా వసూలు చేశారు సార్. అసలు క్వాలిటీ ఏంటి, ఏ క్వాలిటీకి ఏ రేటు ఫిక్స్ చేయాలి, ఏ రేంజ్లో ఉండాలనేది ల్యాబ్ టెస్టులు కూడా ఉండాలి సార్. ఆ ల్యాబ్స్ని కూడా వాళ్ళ ఒక ప్రతి బ్యాచ్కి కూడా కొంత శాంపిల్ ఉంచుతారు. ఆ శాంపిల్ ప్రకారం నిర్ణయం చేయాలి. అలా కాకుండా గంప కొత్తగా తెచ్చేస్తే ఇంకా రామకృష్ణరాజు గారు చెప్పిన కొంత టైం ఉంటుంది. ఆ స్పిరిట్ అయింది కూడా మిక్సింగ్, వాటర్ మిక్సింగ్ తోటి చేసుకొచ్చే ఇవన్నీ కూడా కలర్స్ చేసే చాలా వరకు కూడా ఈ బ్రాండ్లన్నీ కూడా. అందువల్ల ఎన్నాళ్ళు వ్యాక్స్లో ఉంచారు, దానికి ఏంటి అధ్యక్ష తమకు కూడా తెలుసు. ఎక్కడైతే ఎన్ని రోజులు నిల్వలు ఉన్నాయి క్యాస్కులో, దాన్ని బట్టే మెచ్యూరిటీని బట్టే రేట్లు ఉంటాయి. కానీ వీళ్ళు అలా కాకుండా రెక్టిఫైడ్ స్పీడ్ని కలిపేసి రంగులు మార్చేసి ధరలు పెంచేసి దోచేశారు. దీని మీద తక్షణం విచారణ దాటం కాదు, శిక్షింపబడాలి. ఎవరైతే బయట నుంచి అధికారులను తెచ్చి వీటికి యాజమాన్యం అప్పచెప్పి దోపిడీ చేశారో వాళ్ళందరినీ బయటికి వెళ్ళినా లాక్కురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళంతా పారిపోతున్నారు సార్. వీళ్ళని ఆపాల్సిన అవసరం ఉంది. రిటైర్ అయ్యే ఇంటికి వెళ్ళినా లేక తమ మాతృ సంస్థలకు వెళ్ళినా లాక్కురా వచ్చి శిక్షింపబడాలని నేను డిమాండ్ చేస్తాను. దయచేసి సభ్యులు ఉపన్యాసాలు కాదండి, క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్. ఓనర్ రవి గారు, ఓనర్ రవి గారు. ఒక రెండు, ఒకటి సూచన, ఒకటి క్లారిఫికేషన్ అధ్యక్ష. ఇందా ప్రెజెంటేషన్లో ఇంకొక అంశం ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష. అదేంటంటే ఏదైతే బ్రవరేజెస్ ఉన్నాయో బ్రవరేజెస్ నుంచి నేరుగా ఐఎంఎల్ డిపోస్కి పోకుండా నేరుగా షాప్స్ కూడా తీసుకొచ్చి నేరుగా అమ్మారు అధ్యక్ష. ఏంటంటే ఒక బ్రెవరేజెస్ కంపెనీలో ఒక బాటిల్ తయారైన తర్వాత అది ఐఎంఎల్ డిపోస్కి పోయి అక్కడ నెంబరింగ్ అయితే కాస్త అకౌంట్ ఫర్ అవుతుంది అధ్యక్ష ప్రభుత్వానికి. ఇక్కడ ఏం జరిగిందంటే వీక్లీ ఒక వెహికల్ ప్రతి ఎవ్రీ వీక్, అంటే మనకి రెవెన్యూ పడిపోయింది,
రాష్ట్రానికి అనేటటువంటి దాంట్లో ఎందుకు పడిందనంటే ఓన్లీ ఏదో మన ఇంపీరియస్ లిక్కర్ ఏదైతే నాటుసారా ఉందో దానివల్ల తగలేదు అధ్యక్ష. అది ఒకటే కాదు అధ్యక్ష. రెండో ఆస్పెక్ట్ కూడా ఏంటంటే బ్రెవరేజెస్ నుంచి డైరెక్ట్గా షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళంతా కూడా క్యాష్ అండ్ క్యారీ కాబట్టి మొత్తం ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఎన్ని కేసులు అయితే వెళ్తాయో అన్ని కేసులకి నేరుగా ప్రభుత్వానికి అకౌంట్ ఫర్ కాకుండా కూడా అమ్మేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరిగాయి సార్. అది డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో మేము ఒక కంపెనీతో మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష. బహుశా అధికారులు ఏంటంటే ఇంకా కొంతమంది అధికారులు ఈ పాత ఇన్ఫర్మేషన్స్ పూర్తిగా ఇస్తే వారికి ఏమైనా ఇబ్బంది వస్తాయని చెప్పి కాస్త అధికారుల లెవెల్లో కాస్త ఇంకా దాచిపెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. బట్ ఈ రాష్ట్రంలో అది ఒకటి జరిగింది అధ్యక్ష. అది కూడా కౌంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. రెండవది ఏంటంటే ఫర్గెట్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. జీవి ఆంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వైట్ పేపర్ రిలీజ్ వల్ల గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జరిగినటువంటి లోటుపాట్లు, అవకతవకలు అవన్నీ కూడా ప్రజలకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది అధ్యక్ష. ఈరోజు నాసిరకం మద్యం గత వైసీపీ ప్రభుత్వం అమ్మిందా దీని గురించి వేల ప్రాణాలు బలిగొన్నారు. 35 సంవత్సరాల యువకులే అనేక మంది ప్రాణాలు కోల్పోతే మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. వాడు ఈ నాసిరకం బ్రాందీ తాగుతున్నప్పుడే, వాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే మేము వెళ్ళారు, ఇది మానేయ్ బాబు, ఈ జగన్ బ్రాండ్లు తాగితే ప్రాణానికి ప్రమాదం అని కూడా మేము చెప్పిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అనేక మంది ప్రాణాలు తీసినటువంటి ఈ నాసిరకం బ్రాందీ విస్కీల మీద చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఏ కంపెనీలు అయితే నాసిరకం మద్యం సప్లై చేశారో వాళ్ళు ఎక్కువ రేటు కూడా తీసుకున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలతో ఈ లిక్కర్ సప్లై చేయడం జరిగింది. ఓ పక్క నాసిరకం మద్యం, మరో పక్క ఎక్కువ రేటు కూడా కలెక్ట్ చేశారు అధ్యక్ష ప్రభుత్వం దగ్గర. అంటే కొంతమంది క్విక్ వ్యాక్స్ పెట్టుకొని ఈ క్విట్ బ్రోకో పద్ధతిలో వాళ్ళు దీంట్లో మార్జిన్ పెట్టుకొని ప్రభుత్వ ఖజానాకి లూటీ చేశారు. ఎక్కువ రేటు మద్యానికి కొనుగోలుకి ఎక్కువ రేటు చెల్లించి అలాగే ప్రభుత్వ ఖజానాకి గండు కొట్టారు అధ్యక్ష. కాబట్టి దీని మీద లోతుగా ఎంక్వైరీ చేసి ఏ కంపెనీలకైతే గత ప్రభుత్వం దోచిపెట్టిందో ఆ అమౌంట్ అంతా కంపల్సరీగా రికవరీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే నాసిరకం బ్రాందీ అమ్మినటువంటి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం విపరీతమైన బెల్ట్ షాపులు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యానికి వాళ్ళకి చాలా నష్టం చేకూరింది అధ్యక్ష. అలాగే అనాధికారికంగా కూడా చాలా సేల్స్ జరిగినాయి. కోట్ల రూపాయల మద్యం అనాథరైజ్డ్గా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారు. దాన్ని అఫిషియల్గా సేల్స్ చూపించలేదు అధ్యక్ష. దాని మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి స్పెషల్ దర్యాప్తు చేసి అంటే ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా ఈ వ్యాపారం జరిగింది, ఎంతెంత దోచుకున్నారు అనేది ఎంక్వైరీ చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంక్వైరీ చేసి మొత్తం రికవరీ చేసి దాన్ని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఆ డబ్బును ఖర్చు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తున్నటువంటి శ్వేతపత్రాల ద్వారా చూస్తుంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు, ఏ విధంగా రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు మనందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు లిక్కర్ పాలసీ ద్వారా కూడా ఏ విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడో, ఏ విధంగా పాలసీలని వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈరోజు లిక్కర్ ద్వారా ఈరోజు అన్ని వ్యవస్థల్ని దోచుకున్నాడో తెలుస్తుంది మనకి. ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
లిక్కర్ పాలసీ అంతా కూడా 2014 నుంచి 19 వరకు పర్మిట్ రూములు ఉండేవి సార్. ఆ పర్మిట్ రూములన్నీ కూడా తొలగించి ఈరోజు ఓపెన్గా ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని వినియోగించే విధంగా కూడా చేసి అందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పొలాల్లో కానీ, చెరువు గట్ల మీద కానీ, కాలువ గట్ల మీద అన్ని చోట్ల కూడా కన్జంప్షన్ చేసే విధంగా తయారు చేశాడు. అదేవిధంగా ఈరోజు 99,000 కోట్ల రూపాయలు ఏదైతే లిక్కర్ ద్వారా ఆదాయం వచ్చిందని చెప్పారో దానికన్నా డబుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది సార్. ఆఫ్టర్ టైమింగ్స్లో బ్లాక్ మార్కెట్ ద్వారా ఈరోజు లిక్కర్ నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేసి దీని ద్వారా సంపాదించినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఆ విధంగా లిక్కర్ ద్వారా కేవలం లిక్కర్ ఆదాయాన్ని ఎస్క్రో బ్యాంకుకి తాకట్టు పెట్టడం ద్వారా కాకుండా ఈ విధంగా కూడా ప్రజల నుంచి దోచుకుని అన్ని విధాలుగాను కూడా ఆ ప్రభుత్వం ద్వారా ప్రజలని ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు. ప్రజల డబ్బులు దోచుకున్నటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా చూడొచ్చు సార్. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష. లిక్కర్ అంటే దీనిపైన కొంచెం ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది అధ్యక్ష. మేము భారతీయ జనతా పార్టీ, నేను, గౌరవనీయులైన పురంధేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షులుగా కేజీహెచ్కి వెళ్ళి అసలు లిక్కర్ మలాని, ఈ జే బ్రాండ్ లిక్కర్లు తీసుకున్న మలాని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారని చూస్తే గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో అధ్యక్ష మొత్తం బెడ్స్ అన్నీ కూడా ఈ చీప్ లిక్కర్ తాగి ఇబ్బందితోటి లివర్లు పాడైపోయి ఇంకా చనిపోవడానికి 2 రోజులు 3 రోజుల ముందు చనిపోతారనుకుంటే అప్పుడు కేజీహెచ్ వాళ్ళు డిశ్చార్జ్ చేసేవారు అధ్యక్ష. సో అందుకు నెంబర్ ఆఫ్ డెత్స్ చాలా తక్కువగా మనకి నమోదైనవి అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే మేము భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రానికి కూడా మా గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సుమారు 30,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పి మేము లెటర్ రాయటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్లో అదర్ ఎలిగేషన్స్ అండ్ ఎక్స్టార్షన్ అనేది కేవలము 3,113 కోట్ల కింద ఎస్టిమేట్ చేయటం జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవానికి చాలా చాలా దూరంగా ఉంది అధ్యక్ష. ఈ ఫిగర్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషపడిపోతారు, వరే నన్నేం పట్టుకోలేకపోయారని. ఇది నిజం అధ్యక్ష. ఎందుకంటే నేను లిక్కర్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అంటే ఇంట్రెస్ట్ అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అధ్యక్ష, మళ్ళీ అదో ప్రాబ్లం. లిక్కర్ మీద నేను ఫస్ట్ ఆర్టీఐలో పెట్టి లెటర్ రాసి ఏ బ్రాండ్ ఎంతెంతకు అమ్ముతున్నారని పెడితే ఎవరు రిప్లై ఇవ్వలేదు అధ్యక్ష. అప్పుడు ఆర్టీఐలో పెట్టిన రిప్లై ఇవ్వకపోతే నేను లాయర్ ద్వారా నోటీస్ పంపించి ఆర్టీఐ మేము పెట్టిన దాని ప్రకారం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది యాక్చువల్గా 12 రూపాయల బాటిలు 220 రూపాయలకి, అలాగే 18 రూపాయల బాటిలు 180 రూపాయలకు 300 రూపాయలకు అమ్మిన రేట్లన్నీ మనం అప్పుడు మేము తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ పెద్ద ఫ్రాడ్ ఏంటంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతోటే నడుపుతున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతో నడుపుతున్నారో ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అవన్నీ కూడా టోటల్గా కూడా అవన్నీ కూడా వారు కంట్రోల్లోనే పెట్టుకుని 12 రూపాయలకి తయారయ్యే లిక్కర్ని ఇక్కడ 200 రూపాయలకి డైరెక్ట్గా షాపులో అమ్ముతూ ఉంటే అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ అయిపోయింది అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండ్ విత్ మై అపాలజీస్, ఐ సిన్సియర్లీ డిఫర్ ఫ్రమ్ ది ఫిగర్ ఆఫ్ 3,113 crores ఎక్స్టార్షన్ అనేది చాలా చాలా లోవర్ సైడ్ ఉంది అధ్యక్ష. కనీసం మా లెక్కల ప్రకారము 30,000 కోట్లు అనేది మేము మినిమం లెక్కలేసాం అధ్యక్ష. దీనికి ఇందాక కోన రవికుమార్ గారు చెప్పినట్టు గౌరవ ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా దీనిపైన వారు ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం అధ్యక్ష. తప్పనిసరిగా దీనిపైన సిబిసిఐడియా లేకపోతే సిబిఐయా లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న దాన్న చాలా సిన్సియర్గా దీనిపైన చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష 100 కోట్లు చాలా నథింగ్. 100 కోట్లు లిక్కర్ స్కామ్తో 200 కోట్ల లిక్కర్ స్కామ్తో 6 నెలల నుంచి జైల్లో ఉన్నారు. అక్కడ
నేను మే 2023 నాడు ABN ఆంధ్రజ్యోతి తోటి చెప్పాను అధ్యక్ష. ఇక్కడ చాలా పెద్ద ఏదో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చాలా పెద్ద స్కామ్ అని చెప్పి తప్పనిసరిగా ఆ స్కామ్ ని బయటికి తీయాలంటే ఆ ఏదైతే ఫ్యాక్టరీలో ఎంతెంత పవర్ కన్జంప్షన్ అవుతుందో 1,00,000 బాటిల్స్ కి ఎంత పవర్ కన్జంప్షన్ అయింది, బాటిల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఎన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ఎన్ని బాటిల్స్ కొన్నారు, అవన్నీ సమగ్రమైన దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ చిన్న విషయం కాదు అధ్యక్ష. 99,000 కోట్ల రూపాయలు క్యాష్ లో 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే కనీసము 2% కూడా లేదు అధ్యక్ష. ఇది కాబట్టి 3% పోనీ మ్యాక్సిమం 3% రఫ్గా అధ్యక్ష. అంటే మన ఎక్స్ట్రాక్షన్ అనేది మనం అనుకున్న ఇది కాదు అధ్యక్ష. 30,000 కోట్ల రూపాయలు కనీసం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మంచి ఎంక్వైరీ సంస్థ చేత దర్యాప్తు చేయించవలసిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తున్నాం అధ్యక్ష. పెద్దలు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. నమస్కారం అధ్యక్ష, మీకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఎక్సైజ్ పాలసీ మీద ఈ శ్వేతపత్రాన్ని సమర్పించిన విధానం చాలా లోతుగా ఉంది, సమగ్రంగా ఉంది. ముఖ్యంగా ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు, ముఖ్యంగా ఇలా కల్తీ సారా తాగి, ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి, వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నారు ప్రజలు. ముఖ్యంగా గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది. భర్తను తీసుకొచ్చి నా భర్త నన్ను కొట్టేస్తున్నాడు, మీరు మాట్లాడండి, వీళ్ళు మందు తాగిని చెప్పి ఆవిడ పాపం బాధపడుతుంటే మా ఊళ్ళో దెబ్బలు చూపించింది. భర్తను అడిగితే భర్త ఏమన్నాడంటే, నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు, మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది, ఇది నర్వస్ డిజార్డర్ వచ్చేస్తుంది, న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తేలింది అధ్యక్ష. ఊనే ఒకసారి అంటే ఇది ఇంకా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా 3,000 కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు 18,860 కోట్ల 51 లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది. దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి. నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్లో మనకి 15,000 కోట్లు ఇవ్వగానే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం. అంటే దీంట్లోనే నిజంగా ఈ 15,000 చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కాదు. పోలవరం చాలా వరకు అయిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష, నిన్న నేను రివ్యూ చేస్తా ఉంటే ఒక 20,000 తీసుకున్నాడు ఒక అధికారి, మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు, ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఒక రివ్యూ ఏదో కేసు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి, తనకి కోర్టుకి వెళ్ళారు. అది మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది, ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే 20,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చెకర్కి 18,860 కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకి తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. మనకి నైతిక బలం, నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష? మనకి ఒక అధికారి 20,000 రూపాయలు నువ్వు తప్పు చేసావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు. వీళ్ళేమో దారుణంగా 18,000 కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా. ఓకే, ఒక వ్యసనం అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి.
ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఒకవైపు యానాం, ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్, ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, ఇన్ని బార్డర్స్ని షేర్ చేసుకొని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యమైన విషయం. గతంలో కూడా చేశారు, సాధించలేకపోయాం. ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా, ఒకటి స్టేట్ ఎక్స్‌చెకర్కి లాస్ జరిగింది, ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది. దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు, కొంత బడ్జెట్ కేటాయించాలి, ముఖ్యంగా డీ అడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి. అది కూడా సూచన బుచ్చయ్య చౌదరి గారు చెప్పిన సూచన కూడా మనం పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే రేపొద్దు దీంట్లో రేపొద్దు మనమే కనుక 18,20 ఎంత ఇది 18,000 కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం, ఒక 10% అంటాం, ఎంత పర్సెంటేజ్ పెద్దలందరూ కూర్చొని, విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంత డీ అడిక్షన్కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష. కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక 10% డీ అడిక్షన్గా దాన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి. కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది, వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే అలిగేషన్, దీంతో ఎండ్ అయింది ఈ ప్రజెంటేషన్. ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్కి ఈరోజు డబ్బులు లేక, వాళ్ళకి అలాగే పంచాయతీ బోర్డులో దాదాపు 9 నెలల నుంచి మనకి జీతభత్యాలు లేక ఒక 59 మంది నలిగిపోతా ఉన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు. స్టేట్ ఎక్స్‌చెకర్లో డబ్బులు లేవు. కానీ అందరూ ఎన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు, దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. 18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది, కానీ ఇంకా లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే, తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండేటా, పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే, వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు, ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేస్తున్నాను అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. ఏదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలమంటే వాళ్ళు ఏమంటారు సార్ లోపల? నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తే, మీరు పెద్దవాళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్. మనకు రూలింగ్కి, గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పొందదు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ, నేను మిమ్మల్ని నేను ఉద్దేశించి అందరినీ హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా. దే హ్యావ్ టు బి పనిష్డ్ అండ్ దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ హూ ఎవర్ దే ఆర్. ఇది వెండేటా, పగ ప్రతీకారాలతో కాదు, కానీ we promised that we will bring back accountability. We promised we are going to give a clean and clear governance. We have to live up to it. Thank you. ముఖ్యమంత్రి గారు సార్, ముఖ్యమంత్రి గారు రామాధన్ సార్. అధ్యక్ష, చివరిగా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష చాలా స్పష్టంగా ఆయన వ్యూ చెప్పారు. ఎందుకంటే అధ్యక్ష, ఒకటి తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి, దర్ ఇస్ నో కాంప్రమైజ్. రెండోది, ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు కూడా నేను చెప్పిన ఫిగర్కి డిఫర్ అయ్యాను. అంటే 2 విషయాలు ఇక్కడ రఫ్గా నాకు కూడా మా వాళ్ళు బ్రీఫ్ చేసే దాని ప్రకారం నేను ఆ ఫిగర్ చెప్పాను, ఇంత చేశారు అని. 2 సైమల్టేనియస్గా స్ట్రీమ్ 2 NDPL, నాన్ డ్యూటీ లిక్కర్ పెయిడ్. అంటే ఏదైతే ఇంత మునుపు కోన రవికుమార్ వాళ్ళు మాట్లాడారు, మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్నీ కట్టకుండా బేసిక్ ప్రైస్తోనే షాపులో అమ్ముకోవడం. బేసిక్ ప్రైస్ ఎంత ఉంది? 16 రూపాయలు ఉంది. 220 రూపాయలు చేసే బాటలు 16% అంటే 40 రూపాయలు దగ్గర దగ్గర.
ఎంత మిగిలిన దాంట్లో మొత్తం కలిసి 180 పైన మిగులుతుంది ఒక బాటిల్కి. గవర్నమెంట్కి వచ్చేది వాళ్ళకు పోయేది 16 రూపాయలు 100 రూపాయలకి, మిగిలింది గవర్నమెంట్కు 84% వస్తుంది. అలాంటిది పెద్ద ఎత్తున జరిగిందని నేనే చెప్పాను, లెక్కలు చెప్పాను. ఈ 2 స్ట్రీములు లెక్కేసుకుంటే ఎంత జరిగిందో మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడే మిత్రులు లక్ష్మణ్ గారు మిగిలిన మాట్లాడినప్పుడు చెప్పారు, ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకున్నారు వాళ్ళకు తక్కువ డబ్బులు పే చేసి అందులో కూడా ఎక్కువ బిల్లు వేసుకున్నారని. ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక అవెన్యూగా తీసుకున్నారు, అందులో కూడా బిల్స్ ఎక్కువ వేసి డ్రా చేశారని. ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద చాలామంది ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చూశాను. నేను అందుకనే డిఫరెంట్ మనం కూడా పోయినప్పుడు, మేము కూడా ఫీల్డ్ అయిపోయినప్పుడు మాకు కూడా చాలా లెక్కల ఇవన్నీ వచ్చాయి. అల్టిమేట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 0.63%, 99,000 కోట్ల రూపాయల్లో 0.63, అంటే మొత్తం కూడా క్యాష్లోనే చేశారు. ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు, ఇది ఫిట్ కేసు అండి, ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్, అందులో గవర్నమెంట్లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే రఘురామకృష్ణ గారు మాట్లాడినప్పుడు 1 రోజులో 2 రోజుల్లో పంపించేశారు ఇంప్యూరిటీస్. ఈఎన్ఏ చేసిన తర్వాత కొంత డిస్టిలేషన్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి టైం కూడా పెట్టకపోతే అది సెటిల్ కాదు, ఇమ్మీడియట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. ఆ విధంగా ఇంప్యూరిటీస్ కూడా పంపించే పరిస్థితి, ఎక్కడెక్కడ హెల్త్ హజార్డ్ అని తెలిసినా పంపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా 1-2 కాదు, చాలా విషయాలు. దీంతో ఏమైంది, రేట్లు విపరీతంగా పెరిగాయి. తక్కువ రేటుకు ఏదో వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది, ఇంకా గంజాయికి అలవాటు అయిపోయారు. ఇది పెద్ద ఈరోజు గంజాయి కొన్ని దిక్కల్లో అది ఒక ఇండ్ల దగ్గర పొలాల దగ్గర పండించేసే పరిస్థితికి వచ్చేసారు. ఏమ్మా ఆకుకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి, మొన్న మనం చూస్తున్నాం, గంజాయి తాగిన వాడు అటాక్లు మొదలుపెట్టారు. మోటార్ బైకుల్లో వెళ్ళిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే. ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసే, ఎవడొస్తాడు, ఎవడు తాగాడు, ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం. మన వెనుకొండలో జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులతో చెప్పే పరిస్థితి వచ్చారు. 1-2 కాదు అధ్యక్ష. ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది, ఇర్రిపేరబుల్ అయింది, అన్మేనేజబుల్ అయింది. మన మర్యాద చెప్పే వినే పరిస్థితులు లేరు. కడాన బరి తెగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టేసే పరిస్థితికి వస్తే నేను హెలికాప్టర్ ఇచ్చి పంపించే పరిస్థితికి వచ్చాను. ఇక్కడే దేశ జంగారెడ్డిగూడెంలో ఆ రోజు ఇల్సిట్గా సారాగాంచి ఇవన్నీ చేస్తే 21 మంది చనిపోయారు. పార్టీ పరంగా పోయి ఆ రోజు మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కొంటే మీరందరూ చెప్పిన దానిపైన ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం చాలా స్పష్టంగా చెప్పాడు. ఈఎన్ఏ కూడా సరిగా చేయకుండా రా లిక్కర్ పంపించేస్తున్నారు, డిస్టిల్ చేసి దానికి మొలాసిస్ పంపించేస్తారని చెప్పాలి. మాటలు చెప్పాలంటే ఎక్కడికెక్కడ స్పిరిట్ పంపిస్తున్నారు, మొలాసిస్ నుంచి స్పిరిట్ తీసి పంపించేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి గారు చెప్పారు ఎస్ఎన్జే ఆయన దగ్గరే ఉందని. మీ దగ్గర ఉంది అది? మళ్ళీ ఆయనే వచ్చి స్టార్ట్ చేశాడు. మంచి బేరం. ఇవి అధ్యక్ష మేము హౌస్ కామీ ఇస్తున్నాం. ఇప్పుడు
డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు, ఇక్కడుండే సభ్యులందరూ చెప్పినట్టు, ఇంకా తరో ఎంక్వైరీ చేసి రెఫర్ చేయడమా లేకపోతే రెఫర్ చేయడమా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్నింటిలోనూ ఇంతకన్నా ఫిఫ్త్ కేసు హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది సార్. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. సొంత బ్రాండ్స్, ఎన్ఆర్ఐ బ్రాండ్స్ మెచ్యూర్ అవ్వకుండా స్పిరిట్ సప్లై చేస్తే పబ్లిక్ నుంచి వాళ్ళు సమాధానం కూడా చెప్పుకోలేదు సార్. దిస్ ఫిఫ్త్ కేసు డూయింగ్ ఎనీథింగ్. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, బ్లాక్ మనీ క్యాష్ ట్రాన్సాక్షన్, అదే సిబిసిఐడి చేసి ఈడీ రావాలి, లేకపోతే సిబిఐకి ఇచ్చి ఈడీ రావాలి. ప్లీజ్ అండి. ఇది సభ్యుల ఆవేదన అర్థమైంది. దీన్ని తరువుగా ఎంక్వైరీ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీకి కూడా రెఫర్ చేయడం ఒక మార్గం, రెండో మార్గం వచ్చి సిబిఐకి ఇచ్చి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం. ఓకే, ఓకే. దెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఈ తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరోగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లైస్ అయిన దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరోగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది, అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సార్ ఈరోజు మంచి పరిణామం జరిగింది సార్. ఉదయం మనం 2 బిల్లులు పాస్ చేసాం. ఇక్కడ 2 బిల్లుల్లో భూమి హక్కుల చట్టం గురించి ఒకటి, ఎర్నల్ చట్టం గురించి, అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చేసాం. చేసిన వెంటనే కౌన్సిల్ పంపించాం సార్. మంచి పరిణామం. ఎందుకన్నా కౌన్సిల్లో ఈరోజే పాస్ అయిపోయింది సార్ 2 బిల్లు కూడా. ఫస్ట్ టైం, నాకు తెలిసి ఫస్ట్ టైం సేమ్ డే అవడం ఫస్ట్ టైం సార్. మరి ఈ పరిణామం కారణం 2 సభలని కోఆర్డినేట్ చేసి ఈ బిల్లు పాస్ అవ్వడానికి కృషి చేసిన కేశవ్ గారికి
అభినందనలు కూడా తెలియజేస్తున్నాను సార్.